తిరుమల లడ్డూనే ఈ వ్యవహారంలో చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారాన్ని తిప్పుకొట్టాలని వైసీపీ శ్రేణులను కోరారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మహాపాపం చేశారని, కోట్లాది మంది భక్తుల్ని షాక్కి గురి చేసిన పాపం చంద్రబాబుదేనని వెల్లడించారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోన్లో నిలబెట్టాల్సిన అవసరం ఉందని విమర్శించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిప్పికొట్టకపోతే మా పార్టీ కాదు, మీడియా కావచ్చు, ఆయన తన ఓపెన్ అప్ అయి నేను తప్పు చేశాను, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, నాది క్షమించండి అని అనకపోతే అది అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో గట్టిగా చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సిన అవసరం ఉందని అయితే మేము భావిస్తాం. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్దం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి ప్రజాక్షేత్రంలో ఆయన బోన్లో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు.